రైతుల పరిస్థితి దారుణం. ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న 4 సంవత్సరాల రైతులు ఆనందంగా వరికి కానీ పొగాకు కానీ మిర్చికి కానీ అన్ని పంటలకి బాగా ఆనందంగా 4 సంవత్సరాలు కరోనా టైంలో కూడా ఆనందంగా ఉన్నారు రైతు. ఈరోజు గవర్నమెంట్ రైతుల గురించి పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. పొగాకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మిర్చి రైతులు కానీ ఎక్కడ రైతులు దివాలా తీసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఈ సంక్షోభాన్ని గమనించి గవర్నమెంట్ మార్కెట్ ద్వారా పొగాకు రైతులను కానీ మిర్చి రైతులను కానీ ఆదుకోవాల్సిన బాధ్యత గాలికి వదిలేసి రైతులంతా రోడ్డు ఎక్కే పరిస్థితి తీసుకొచ్చారు. ఇకనైనా ఈ రైతులు ఈ ఇబ్బందులు చూసి ఇక్కడి నుంచి అన్నా ఏదన్నా గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకొచ్చి పొగాకు రైతులను మిర్చి రైతులని అందరూ ఆదుకోకపోతే మళ్ళీ సంవత్సరానికల్లా రైతు అనేవాడు పొలాలు వేయటానికి కానీ వ్యవసాయం చేయటానికి కానీ ముందుకు రాడు. ముందు రైతుల పరిస్థితి అయోగంగా ఉంటుంది. దీన్ని ఆలోచించి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలని గవర్నమెంట్కి దసరాజుపల్లి సర్పంచ్గా పులిచెర్ల చంద్రశేఖర్ రెడ్డి సూచన గవర్నమెంట్కి ఈ సమస్యలను తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ 4 సంవత్సరాల్లో రైతు భరోసా ఏమన్నా అందుతుందా? రైతు భరోసా రూపాయి రాలేదు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు వరుసగా ఎక్కిన మే నెల నుంచే రైతు భరోసా ఫస్ట్ విడత ఇచ్చాడు. 5 సంవత్సరాలు ఇచ్చాడు. పర్ఫెక్ట్గా 5 సంవత్సరాలు రైతు భరోసా కానీ ఏ పథకాలు చెప్పిన పథకాలు అన్ని చూసా తప్పకుండా నెరవేర్చిన చెప్పిన హామీలు అన్ని నెరవేర్చిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ప్రతి ఒక్కరికి ఏ కులం పార్టీ మతం చూడకుండా వేసిన పథకాలు అందజేసి కరోనా టైంలో కూడా కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కరోనా టైంలో కూడా చేయగలిగాడంటే మిగతా 3 సంవత్సరాల టైంలో కూడా ఇంకా ఎన్నో అభివృద్ధి చేయలేదంటే జనాలను ఈ పథకాలు ఇచ్చుకుంటా ఇచ్చిన మాట ప్రకారం వచ్చాడు. 3 సంవత్సరాల్లో ఇంత చేశాడంటే అభివృద్ధి వైపు ఇది లోపే టైం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వస్తే అభివృద్ధి మిగతా సంక్షేమాలు 2 చూద్దాం అనుకున్నాడు. కానీ మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి అతని మీద అనవసరమైన నిందలేసి మాయమాటలు చెప్పి అలివిగాని హామీలు ఇచ్చి అవి ఇస్తాను డబ్బులు ఇస్తాను రెట్టింపులు ఇస్తాను నీకు 15 ఏళ్ళు నీకు 15 ఏళ్ళు నీకు 1500 నీకు 1500 అని చెప్పి మాసం మాట చెప్పి జనాలకు ఆశపెట్టి జనాలు తప్పు కాదు. ఎందుకు వాళ్ళ తప్పు కాదు, కూటమి తప్పు కాదు. ఇది మనం ఆశపడి అయితే ₹7 ఇచ్చాడు మనకు వాళ్ళు ₹3 ఇస్తారని ఎప్పుడైతే ఆశపడ్డామో అప్పుడే మనం నష్టపోయాము.